నమస్కారం, న్యూస్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బంగ్లాదేశ్లో వరద బీభత్సం, 54 మంది మృతి, రోడ్డున పడ్డ 6 లక్షల మంది, ఆకలి కేకలు, ముంచెత్తిన నీరు. భారత సంతతి గర్వించదగ్గ క్షణం, సోయూజ్ నౌకలో అంతరిక్షంలోకి దూసుకెళ్లిన అనిల్ మేనన్. దేశంలోనే తొలి గ్రీన్ సిమెంట్ విప్లవం, కడపలో 3100 కోట్ల దాల్మియా విస్తరణకు శ్రీకారం, మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన. భక్తుల రక్షణకు ఆక్టోపస్ అలర్ట్, శ్రీవారి భక్తుల భద్రతకు మాక్ డ్రిల్. ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇదేం దారుణం, నగల కోసం 65 ఏళ్ల మహిళ గొంతు కోసి హత్య. రాయలసీమ పారిశ్రామిక అభివృద్ధిలో మరో కీలక ఘట్టానికి కడప జిల్లా వేదిక అయింది. జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం చిన్నకొంబర్ల సమీపంలోని దాల్మియా భారత్ సిమెంట్ పరిశ్రమ 2వ దశ విస్తరణ పనులకు బుధవారం రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. 3100 కోట్ల పెట్టుబడితో చేపట్టనున్న ఈ విస్తరణ ద్వారా అత్యాధునిక గ్రీన్ సిమెంట్ తయారీ సాంకేతికతను అమలు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం దాల్మియా ప్లాంట్లో ఏటా 2.5 మిలియన్ క్లింకర్, 3.6 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి అవుతోంది. విస్తరణ అనంతరం క్లింకర్ సామర్థ్యం 6.1 మిలియన్ టన్నులకు, సిమెంట్ ఉత్పత్తి 9.6 మిలియన్ టన్నులకు పెరగనుంది. ప్రస్తుతం ప్రత్యక్షంగా పరోక్షంగా 950 మందికి ఉపాధి లభిస్తుండగా కొత్త విస్తరణతో మరో 700 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. దీంతో మొత్తం ఉపాధి అవకాశాలు 1650కు చేరనున్నాయి. గ్రీన్ సిమెంట్ తయారీలో తక్కువ క్లింకర్ వినియోగంతో పాటు ఫ్లై యాష్, జీజీబీఎస్ వంటి పారిశ్రామిక ఉప ఉత్పత్తులను వినియోగించడం వల్ల సాధారణ సిమెంట్తో పోలిస్తే కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు 40% వరకు తగ్గుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ సాంకేతికత వల్ల శక్తి వినియోగం తగ్గడంతో పాటు సహజ వనరుల పరిరక్షణ, పారిశ్రామిక వ్యర్థాల పునర్వినియోగం కూడా పెరుగుతుంది. పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ పరిశ్రమకు అవసరమైన విద్యుత్లో 80% పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి వినియోగించనున్నారు. ప్రాజెక్టు విస్తీర్ణంలో 33% గ్రీన్ బెల్ట్ అభివృద్ధి, పరిశ్రమలో వినియోగించిన నీటిని పూర్తిగా తిరిగి ఉపయోగించే జీరో లిక్విడ్ డిశ్చార్జ్ వ్యవస్థ, 100 కోట్లతో 130 అధిక సామర్థ్య బ్యాగ్ ఫిల్టర్లు ఏర్పాటు చేయనున్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఇండస్ట్రీస్ మార్చులు టీజీ భరత్ గారు, నేను ముగ్గురం కలిసి అమెరికా గాని, సింగపూర్ గాని, సౌత్ కొరియా గాని, చివరికి రష్యా కూడా వెళ్ళి పెద్ద ఎత్తున పెట్టుబడులు మేము తీసుకొస్తున్నాం. దాని వెనకాల లక్ష్యం ఒకటే, మన నిరుద్యోగ యువకులు వేరే రాష్ట్రం వెళ్తాం కాదు, మన గడ్డపై వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలని కొత్త కంపెనీలు తీసుకొస్తాం ఒక పక్కన. కానీ కంపెనీలు ఎవరైతే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు ఇప్పటికే పెట్టారో వాళ్ళ చేత ఎక్స్పాన్షన్ లో కూడా చేపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. యువకులకి పిలిపిస్తున్నాం, మనం కష్టపడపోతే మన జీవితంలో మార్పు రాదు. కష్టపడదాం, పని చేద్దాం, కంపెనీలో కూడా మనం ఎదుగుదాం. మీ పనితీరు చూసే మళ్ళీ 3వ విడత ఎక్స్పాన్షన్ చేస్తారు. అందుకే యువకులందరినీ కోరుతున్నా, కలిసికట్టుగా మన రాష్ట్రాన్ని మనం నిర్మించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకు శనివారం ఆయన స్వగ్రామం కిర్లంపూడిలో ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలకు హాజరై నివాళులర్పించారు. ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పర్యటన ముగించుకున్న ఆయన అక్కడి నుంచి హెలికాప్టర్లో జగ్గంపేట చేరుకొని అనంతరం రోడ్డు మార్గంలో కిర్లంపూడికి వెళ్లారు. ముద్రగడ భౌతిక గాయాన్ని సందర్శించిన జగన్ ఆయనకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ముద్రగడ సతీమణి, కుమారుడు గిరిబాబుతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కొద్దిసేపు మాట్లాడిన జగన్ ముద్రగడ ప్రజా సేవలను గుర్తు చేసుకున్నారు. అంతిమ సంస్కారాల సందర్భంలో చోటు చేసుకున్న ఓ దృశ్యం అందరి దృష్టిని ఆకర్షించింది. ముద్రగడ పద్మనాభం పాడెను కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ జగన్ స్వయంగా మోశారు. కొద్దిసేపు అంతిమ యాత్రలో నడుస్తూ ఆయన చివరి వీడ్కోలు పలికారు. ఈ ఘటన అక్కడున్న అభిమానులను భావోద్వేగానికి గురిచేసింది. జగన్ ముద్రగడ పట్ల చూపిన గౌరవానికి పలువురు ప్రశంసలు వ్యక్తం చేశారు. అంతిమయాత్రలో వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు ముద్రగడ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. జిల్లాలో ఇసుక, కంకర, గ్రావెల్ అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా ద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే చర్యలను ఏమాత్రం ఉపేక్షించబోమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు.
బుధవారం జిల్లా కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు రెవెన్యూ, మైనింగ్, పోలీస్, రవాణా, నీటిపారుదల తదితర శాఖల అధికారులతో ఇసుక, కంకర తవ్వకాల నియంత్రణ, అనుమతులు, రవాణా, పర్యవేక్షణ, అమలు చర్యలపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు సంయుక్తంగా సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అనుమతి లేని ప్రాంతాల్లో ఇసుక, కంకర తవ్వకాలు, అక్రమ నిల్వలు, అక్రమ రవాణా జరగకుండా సంబంధిత శాఖలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు మాత్రమే తవ్వకాలు, రవాణా జరిగేలా క్షేత్రస్థాయిలో పటిష్ట పర్యవేక్షణ చేపట్టాలన్నారు. అనుమతులు పొందిన ఇసుక రీచ్లు, క్వారీల నుంచి ఖనిజాలను తరలించే ప్రతి వాహనానికి సంబంధిత అనుమతి పత్రాన్ని పర్మిట్ విండ్ స్క్రీన్పై తప్పనిసరిగా ప్రదర్శించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాహనాల నమోదు సంఖ్యలతో కూడిన పూర్తి జాబితాను రెవెన్యూ, పోలీస్, రవాణా శాఖలకు అందజేయాలని సూచించారు. ప్రతి వాహనం ఆన్లైన్ బిల్లు, అనుమతి పత్రాలతోనే రవాణా చేయాలని స్పష్టం చేశారు. రెవెన్యూ, మైనింగ్, పోలీస్, రవాణా శాఖలు పరస్పర సమన్వయంతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని, అనుమతులు లేని వాహనాలు, అక్రమ తవ్వకాలపై తక్షణమే కేసులు నమోదు చేసి వాహనాలను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. అక్రమాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు పునరావృతం కాకుండా సమర్థవంతమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. సరిహద్దు ప్రాంతాలు, చెక్పోస్టుల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలని సూచించారు. రెవెన్యూ, పోలీస్, మైనింగ్ శాఖలు సంయుక్త టాస్క్ ఫోర్స్గా పనిచేసి అందిన ప్రతి సమాచారంపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట ఆర్డీఓలు రామ్మోహన్, భానుప్రకాష్ రెడ్డి, దేవేంద్ర రెడ్డి, జిల్లా రవాణా అధికారి మురళీమోహన్, గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ బాలాజీ నాయక్, ఎన్హెచ్ఏఐ ప్రాజెక్ట్ డైరెక్టర్లు, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, చెన్నై నీటిపారుదల శాఖ ఎస్సీ, ఈఈలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దు. టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి. తిరుమల శ్రీవారి దర్శనం, వసతి గదులు, ఆర్జిత సేవలు తదితర బుకింగ్ల కోసం భక్తులు తప్పనిసరిగా టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారానే బుకింగ్ చేసుకోవాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియా వేదికలలో, అనధికారిక వెబ్సైట్లలో మధ్యవర్తుల ద్వారా వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మి మోసపోవద్దని ఆయన భక్తులకు సూచించారు. భక్తుల విశ్వాసాన్ని ఆసరాగా చేసుకుని కొందరు నకిలీ వెబ్సైట్లు, అక్రమ మార్గాల ద్వారా డబ్బులు వసూలు చేసే ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని, అలాంటి వారి బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు. శ్రీవారి దర్శనం, వసతి, సేవల బుకింగ్లు, టికెట్ల విడుదల, రద్దయిన టికెట్ల లభ్యత, వివిధ దర్శనాల సమాచారం, వేచి ఉండే సమయం వంటి అన్ని వివరాలను టీటీడీ అధికారిక వెబ్సైట్లో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. అలాగే ఎస్వీబీసీ ద్వారా కూడా భక్తులకు నిరంతరం అధికారిక సమాచారాన్ని చేరవేస్తున్నామని చెప్పారు. టికెట్లకు సంబంధించిన ఏవైనా సందేహాలు ఉంటే టీటీడీ కాల్ సెంటర్ నంబర్ 155-257ను సంప్రదించాలని, అక్కడ అధికారికంగా పూర్తి సమాచారం, స్పష్టత అందిస్తారని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యవర్తులకు లేదా అనధికారిక వ్యక్తులకు డబ్బులు బదిలీ చేయవద్దని, వారి మాటలు నమ్మి మోసపోవద్దని భక్తులకు ఆయన సూచించారు. ఎవరైనా మధ్యవర్తులు, దళారులు లేదా అనధికారిక వ్యక్తులు బుకింగ్ల పేరుతో సంప్రదించినట్లయితే వెంటనే టీటీడీ విజిలెన్స్ ఫిర్యాదు విభాగం ఫోన్ నెంబర్ 9866698630 సమాచారం అందించాలని కోరారు. అటువంటి వారిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. శ్రీవారి సేవలో పారదర్శకత, భక్తుల భద్రతకు టీటీడీ అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, అధికారిక మార్గాల ద్వారానే సేవలను పొందాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి భక్తులకు పునరుద్ఘాటించారు. మధ్యవర్తులు లేకపోతే ఎక్కడన్నా అక్కడ ఇక్కడ మోసం చేసేవాళ్ళు తరచూ రకరకాల వెబ్సైట్లు ఓపెన్ చేసి యొక్క భక్తుల యొక్క విశ్వాసాన్ని లేకపోతే వాళ్ళకున్న ఎమోషన్ని ఎన్కాష్ చేసే పరిస్థితి చాలా చోట్ల అక్కడక్కడ కంప్లైంట్ కనిపిస్తూ ఉంటుంది. ఒకటే అందరి భక్తులకు కూడా మీరు టీటీడీ వెబ్సైట్ మాత్రమే చూడండి. టీటీడీ వెబ్సైట్లో రిలీజ్ చేసేది మాత్రమే బుక్ చేయండి. ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే టీటీడీ వెబ్సైట్కి మాత్రమే విజిట్ చేయండి. కానీ మిగతా వాటి ఇంకా ఏమైనా డౌట్ కావాలంటే మన కాల్ సెంటర్కి ఫోన్ చేసి అడిగితే అన్ని క్లారిఫికేషన్ ఇవ్వటం జరుగుతుంది. ఎటువంటి మధ్యవర్తులు నమ్మి మోసపోవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకుంటారని ఆశిస్తూ ఉన్నాం. ఎప్పటికప్పుడే మనం కూడా వెబ్సైట్లో చాలా ఇన్ఫర్మేషన్ పెడుతూ ఉంటాం. ఏ రోజు దర్శనం ఎంత అయింది, ఏ రోజు దర్శనం, ఏ కేటగిరీ ఆఫ్ దర్శనం ఎంత టైం పడుతుంది, అవన్నీ కూడా పెట్టడం వలన వీకెండ్స్లో ఎలా ఉంటుంది, వీక్ డేస్లో ఎలా ఉంటుంది, లేకపోతే సామాన్య భక్తులు దృష్టిలో పెట్టుకొని కొన్నిసార్లు మనం క్యాన్సిలేషన్ ఆఫ్ దర్శనం కూడా చేస్తూ ఉంటాం. కొన్ని రకాలైన ప్రివిలేజ్డ్ దర్శనాలు కానీ స్లాటెడ్ దర్శనాలు కూడా అవి కూడా ఎప్పటికప్పుడే మనం వెబ్సైట్లో అఫీషియల్గా మనం
రిలీజ్ చేయడం జరుగుతుంది. వాటన్నిటిని కూడా మీరు ఫాలో అయితే, లేకపోతే ఎస్వీబీసీలో కూడా మనం ఎప్పటికప్పుడే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాం. లేకపోతే ఎస్వీబీసీని వాచ్ చేసినా కానీ మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు ప్రత్యేక రక్షణ దళం ఆక్టోపస్ విస్తృత స్థాయిలో మాక్ డ్రిల్ నిర్వహించింది. ఉగ్రవాద దాడులు, అత్యవసర పరిస్థితులు లేదా భద్రతాపరమైన సవాళ్లు ఎదురైనప్పుడు ఎలా స్పందించాలి, భక్తులను ఎలా సురక్షిత ప్రాంతాలకు తరలించాలనే అంశాలపై ఈ విన్యాసాలు చేపట్టారు. తిరుమలలో నిర్వహించిన ఈ మాక్ డ్రిల్లో దాదాపు 50 మంది ఆక్టోపస్ సిబ్బంది పాల్గొన్నారు. అనుమానాస్పద పరిస్థితులు ఏర్పడినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు, భక్తుల రక్షణ, దాడులను తిప్పికొట్టే విధానాలు, సహాయక చర్యలపై సిబ్బంది ప్రాక్టీస్ చేశారు. మాక్ డ్రిల్లో భాగంగా ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్లుగా భావించి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. ప్రమాద పరిస్థితుల్లో భక్తులను వేగంగా సురక్షిత ప్రాంతాలకు తరలించడం, భద్రతా వలయాన్ని ఏర్పాటు చేయడం, గాయపడిన వారికి సహాయం అందించడం వంటి అంశాలను ప్రదర్శించారు. తిరుమల వంటి అత్యంత ప్రాధాన్య ఆధ్యాత్మిక క్షేత్రంలో భద్రతను మరింత బలోపేతం చేయడమే ఈ విన్యాసాల ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. ఇలాంటి సాధనల ద్వారా సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండడంతో పాటు ఏ పరిస్థితినైనా సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారని పేర్కొన్నారు. ఈ మాక్ డ్రిల్ను గమనించిన భక్తులు భద్రతా ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల రక్షణకు అధికారులు తీసుకుంటున్న చర్యలు ధైర్యాన్ని నింపుతున్నాయని పలువురు అభిప్రాయపడ్డారు. మేము 24/7 ఇక్కడ ఉండే కమాండ్ యూనిట్ కొండపైన ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది. దీనిలో భాగంగా ఎవ్రీ 15 డేస్కి మేము ఒక టీము ఇక్కడ ఉండి ఏదైతే సెన్సిటివ్ లొకేషన్స్ ఉన్నాయో కొండపైన అన్నింటినీ కూడా కవర్ చేస్తూ మాక్ డ్రిల్స్ని మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఏ టైం అనేది పర్టికులర్గా చెప్పే కాకుండా ఎప్పుడు నిత్యము భక్తులతో బిజీగా ఉండే ఈ కొండపైన ఒక విధంగా మాక్ డ్రిల్ చేయడము కష్టతరమైనప్పటికీ కూడా మేము ఎప్పుడైతే ఏ టైంలో అయితే పబ్లిక్ బిజీ తక్కువ ఉంటారనే టైం చూసి ఈ టైం ఆ టైం అనుకోకుండా మాకు అనుకూలమైన టైంను డిసైడ్ చేసి ఈరోజు నైట్ 1 గంట నుంచి 5 గంటల వరకు ఇక్కడ మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది. సాధన లాగా ఉంటుంది, మాక్ డ్రిల్ లాగా చేస్తారు. ఇది చేయడం వల్ల వాళ్ళకి తర్ఫీదు లాగా ఉంటుంది. ఇమ్మీడియట్గా ఏదైనా జరిగినప్పుడు కూడా ఏ విధంగా స్పందించాలని కూడా త్వరగా చేరుకొని వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలనేది కూడా చక్కగా ప్రాక్టీస్ చేసుకోవడం జరుగుతుంది. అందుకను ఇక్కడ టోటల్గా ఆక్టోపస్ సిబ్బంది, పోలీస్, లా అండ్ ఆర్డర్ సిబ్బంది, హెల్త్ డిపార్ట్మెంటు, టీటీడీ విజిలెన్సు అంతా కలిసి సుమారుగా ఒక 75 మంది దాకా పాల్గొన్నారు. ఇందుకోసం వీటికి సహకరించినటువంటి టీటీడీ యాజమాన్యానికి, మన అడిషనల్ ఈఓ గారికి, అలాగే సిఎస్ఓ గారికి, వీటిని జాగ్రత్తగా చూసుకోమని సూచనలు ఇచ్చినటువంటి మా ఎస్పీ గారికి, ఈ ఆక్టోపస్ ఐజీ గారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇటువంటివి ప్రతి 15 డేస్కి ఒకసారి కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆక్టోపస్ వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి భక్తులకి ఏ విధమైనటువంటి భయభ్రాంతులకు గురి కానికోకుండా వాళ్ళ కోసమే చేస్తున్నాం, వాళ్ళ రక్షణ కోసమే చేస్తున్నాం అన్నటువంటి భావనను వాళ్ళు కలిగించడానికి చేస్తున్నాం. కాబట్టి తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన టీటీడీ ప్రతిభ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, జేఈఓ డాక్టర్ ఏ శరత్ పాల్గొని వివిధ విద్యా సంస్థలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు, ప్రశంసా పత్రాలు, పథకాలు మరియు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు విలువలు, క్రమశిక్షణను అలవర్చుకొని సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా మరింత మంది విద్యార్థుల్లో పోటీతత్వం, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని తెలిపారు. అవార్డులు అందుకున్న విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తూ తమ ప్రతిభను గుర్తించి సత్కరించిన టీటీడీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, టీటీడీ అధికారులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మీ తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో మీ మీద ఇక్కడ టీటీడీ విద్యా సంస్థల్లో చేర్పించి చదివిపిస్తున్నారు. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరందరూ కూడా క్రమశిక్షణతో విద్యను అభ్యసించి వాళ్ళ యొక్క కోరికలను నెరవేరుస్తారని చెప్పేసి నేను కోరుకుంటూ, మీ అందరికీ మా యొక్క ఆశీస్సులు. మీరు కావలసినటువంటి ఫెసిలిటీస్ ఏం కావాలో అవన్నీ మీరు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొస్తే మా పాలక మండలి వెంటనే ఆమోదిస్తుంది. ఇందులో ఏమాత్రం ఆలస్యం ఉండదు. పిల్లలందరికీ మనవి, దయించి
ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకుని జీవితంలో ఉన్నత స్థానానికి రావాల్సిందిగా మనవి. ఇక్కడ ఎక్కువ మంది రైతు పిల్లలు, రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, పల్లెల నుంచి వచ్చేవారు అని. మీకేమైనా స్ఫూర్తినిస్తుంది, మీకేమైనా భావన కలుగుతుంది అంటే చెప్పగలను. నేను కూడా ఒక మారుమూల పల్లెటూరు నుంచి వచ్చిన వాడిని. మా అమ్మ నాన్న కూడా వ్యవసాయ కుటుంబమే. మా అన్న ఇప్పటికీ వ్యవసాయమే చేస్తుంటారు. మా అన్నదమ్ములకి నాకు ఉన్న ఏకైక తేడా విద్య. కేవలం విద్య వలన ఒక 3 జిల్లాలకి కలెక్టర్ చేయగలిగాను. ఈ చిత్తూరు జిల్లాకి, నెల్లూరు జిల్లాకి, ఈస్ట్ గోదావరి జిల్లాకి. కేవలం విద్య వలన కొన్ని డిపార్ట్మెంట్స్కి దిశానిర్దేశం చేయగలిగి నిర్ణయాలు తీసుకునే స్థాయికి, సెక్రటరీ స్థాయికి ఎదగగలిగాం. కేవలం విద్య వలన ఈరోజు విద్య ప్లస్ వివిధ పర్ఫార్మెన్స్ రిలేటెడ్ దాని వలన ఈరోజు ఈ మహాసంస్థానానికి ఈఓ టీటీడీకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా రాగలిగారు. పలమనేరు జగమర్ల బీచ్ పరిధిలోని అటవీ ప్రాంతంలో గత 6 నెలలుగా సంచరిస్తున్న ఒంటరి ఏనుగును అదుపులోకి తీసుకుని శిక్షణ ఇప్పించేందుకు అటవీ శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సుమారు 10 రోజుల నుండి ఒంటరి ఏనుగుకు ఆహారాన్ని అందిస్తూ ఏనుగు ఆ ప్రాంతానికి అలవాటు పడేలా ఏర్పాట్లు చేశారు. బుధవారం ఉదయం 5 గంటల నుండి ముసలిమడుగు ఎలిఫెంట్ క్యాంపులో ఉన్న ఏనుగుల సాయంతో ఒంటరి ఏనుగును పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఆపరేషన్ అనంతపురం రేంజ్ CCF, చిత్తూరు DFO, పలమనేరు FRO పర్యవేక్షణలో సాగుతోంది. ప్రజలు అటువైపు వెళ్లకుండా కట్టుదిట్టం చేస్తున్న పోలీసు అధికారులు, ఫారెస్ట్ అధికారులు. తిరుపతిలో టీటీడీ తుడా సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీటీడీ చైర్మన్ BR నాయుడు, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు. తుడా పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని తుడా చైర్మన్ టీటీడీ చైర్మన్కు వివరించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ BR నాయుడు మాట్లాడుతూ తుడా పరిధిలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి పనితీరు ప్రశంసనీయమని అన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి కొత్త రహదారులను త్వరలో నిర్మిస్తామని, టీటీడీ తుడా నిధులతో చేపట్టిన రోడ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం సుమారు 3.5 ఎకరాల్లో పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఆలయం నుంచి సుమారు 200 మీటర్ల దూరంలో ఈ పార్కింగ్ స్థలాన్ని గుర్తించినట్లు చెప్పారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి సమగ్ర మాస్టర్ ప్లాన్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఆలయం చుట్టూ రహదారుల విస్తరణతో పాటు భక్తులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రోడ్ల విస్తరణలో ఇళ్లు కోల్పోయే నిర్వాసితులతో అధికారులు ఇప్పటికే చర్చలు జరుపుతున్నారని, కొందరు స్వచ్ఛందంగా ఇళ్లను అప్పగించేందుకు అంగీకరించారని వెల్లడించారు. ఇళ్లు కోల్పోయిన వారికి 1:2 నిష్పత్తిలో నష్టపరిహారం అందించడంతో పాటు కొత్త నివాస స్థలాలను కేటాయిస్తామని తెలిపారు. దామనేడు ప్రాంతంలో గృహ నిర్మాణాల కోసం అనువైన స్థలాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఎవరికీ ఇబ్బందులు కలగకుండా జిల్లా కలెక్టర్తో సమన్వయం చేసుకుని అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తామని అధికారులు తెలిపారు. తిరుచానూరు ఆలయ అభివృద్ధిని టీటీడీ తుడా సంయుక్తంగా వేగవంతం చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీరు టెంపుల్ చుట్టూ ఉన్నటువంటి ఇళ్ళని వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి కాంపన్సేషన్ ఇచ్చి, ఎక్స్ట్రా ల్యాండ్ ఇచ్చి, వేరే చోట వాళ్ళకి ల్యాండ్స్ ఇచ్చి వాళ్ళని పంపించాలి, వాళ్ళని బై ఫోర్స్ పంపించకూడదు, వాళ్ళని కన్విన్స్ చేసి పంపించాలి, మనం ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నారు అక్కడ అనేటువంటి ఉద్దేశంతో వారు పలుమార్లు చెప్పడం జరిగింది. ఆ విధంగా ఇప్పుడు తుడా అధికారులు, తుడా చైర్మన్ వాళ్ళందరినీ కన్విన్స్ చేయటం, వాళ్ళు ఆమోదం తెలపటం, సుమారు 100 హౌసులు వాళ్ళు ముందర ఉన్నటువంటి కొంత ల్యాండ్ ఇవ్వటానికి సిద్ధపడ్డారు. దానికి కాంపన్సేట్గా వేరే చోట వాళ్ళకి 1:2 ల్యాండ్ ఇచ్చేదానికి కూడా ఆమోదం తెలిపింది గవర్నమెంట్ కూడా. ఆ దిశలో ఇప్పుడు ఎల్ షేప్లో ప్రస్తుతం దాన్ని టేకప్ చేయడం జరుగుతుంది. తిరుచానూరు టెంపుల్ గురించి డిస్కస్ చేశాము. ఆడొచ్చే భక్తులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. రోజుకి సుమారుగా ఈరోజు 30-35 వేల మంది జనాలు వస్తున్నారు. అదేవిధంగా పిక్ డేస్లో శనివారం, ఆదివారాలు కావచ్చు, ఏదైనా హాలిడేస్ అప్పుడు కూడా 45 నుంచి 50 వేల మంది భక్తులు కూడా వచ్చేటువంటి పరిస్థితి. వచ్చిపోయే భక్తులకి మంచిగా రోడ్డు ఉండాలా, పార్కింగ్ స్పేస్ ఉండాలా, వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది పడవని చెప్పేసి కూడా అవన్నీ డిస్కస్ చేసిన వెంటనే చైర్మన్ గారు పెద్ద మనసు చేసుకొని సీఎం గారి ఆదేశాల మేరకు ఈఓ గారితో అందరితో డిస్కస్ చేసి
దాన్ని వెంటనే రివ్యూ మీటింగ్ పెట్టి ఎక్కడ రోడ్స్ వస్తున్నాయి ఏమొస్తాయని చెప్పి దాన్ని ఇమీడియట్గా స్టార్ట్ చేయాలని చెప్పి కూడా చెప్పడం చాలా ఆనందంగా ఉంది. రాష్ట్రంలో మహిళల భద్రతను మరింత బలోపేతం చేయడం, పోలీసుల అత్యవసర స్పందన సామర్థ్యాన్ని పెంపొందించడం, కమ్యూనిటీ పోలీసింగ్ను మరింత సమర్థవంతంగా అమలు చేయడం, అలాగే పర్యావరణ హిత రవాణాను ప్రోత్సహించడం అనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టికి అనుగుణంగా హీరో మోటోకార్ప్ లిమిటెడ్ తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత CSR కార్యక్రమంలో భాగంగా 66 విధ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను తిరుపతి జిల్లా పోలీస్ శాఖకు అందజేశారు. ఈ వాహనాలలో 53 వాహనాలను జిల్లా వ్యాప్తంగా ఉన్న 53 పోలీస్ స్టేషన్లకు ఒక్కోటి చొప్పున మిగిలిన 13 వాహనాలను మహిళల భద్రతకు మరింత ప్రాధాన్యత కల్పించే ఉద్దేశంతో మహిళా పోలీస్ స్టేషన్లు, మహిళా పోలీసు విభాగాలు కేటాయించడం జరుగుతుందని తెలిపారు. ఈ వాహనాలను ప్రధానంగా శక్తి టీం, ఉమెన్ సేఫ్టీ టీం ద్వారా మహిళల భద్రత, పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు, శక్తి యాప్, డయల్ 112 సేవలపై ప్రచారం, సైబర్ నేరాల నివారణ, మహిళల చట్టపరమైన హక్కులపై అవగాహన కల్పించడం, అత్యవసర పరిస్థితుల్లో మహిళలకు సకాలంలో చేరుకొని తక్షణ సహాయం అందించడం వంటి కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. 66 వెహికల్స్ కూడా మనకి ముఖ్యంగా ఉమెన్ సేఫ్టీ కోసం, మన జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల సేఫ్టీ కోసం మనం వీటన్నింటినీ వాడడం జరుగుతుంది. మనకి భక్తుల తాకిడి ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ ఫెసిలిటేషన్ కోసం కూడా కొన్ని వెహికల్స్ వాడడం జరుగుతుంది. అదేవిధంగా మహిళా పోలీస్ స్టేషన్లో కూడా వీటిల్లో ఒక 10 వెహికల్స్ని వాడడం జరుగుతుంది. మొత్తానికి అటువైపు ఆఫీసర్స్కి కొంచెం హెల్ప్ అవుతుంది. రెండోది కూడా ఓవరాల్ లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్, ఉమెన్ సేఫ్టీ పరంగా కూడా చూసుకుంటే ఈ వెహికల్స్ ఎంతో ఉపయోగపడతాయి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా ఈవీ వెహికల్స్ కాబట్టి మనకి వీటి మెయింటెనెన్స్, ఆపరేషన్ ఎక్స్పెండిచర్ కూడా చాలా తక్కువ అండ్ ఆల్సో వెరీ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ వెహికల్స్. వీటన్నిటినీ కూడా తిరుపతి జిల్లాలో మహిళా పోలీసులకు, ముఖ్యంగా మహిళల యొక్క భద్రతకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి, శక్తి టీమ్స్కి వాడడం జరుగుతుంది. ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఒక మోటార్ బైక్ని, ఎలక్ట్రికల్ బైక్ని వాడి మహిళలపై భద్రత, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఈ బైక్లో మహిళా పోలీస్ విభాగం వెళ్ళి అందరికీ కూడా అవగాహన కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మహిళల భద్రతకు మరింత పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడానికి హీరో విభాగం మనకి సహకరించింది. తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు నాయకుల ఆధ్వర్యంలో ముద్రగడ పద్మనాభంకు భావపూర్వక నివాళులు అర్పించారు. స్వర్గీయ ముద్రగడ పద్మనాభం గారి ఆకస్మిక మరణం ఈ రాష్ట్రానికే కాకుండా, వైఎస్ఆర్సీపీ పార్టీకే కాకుండా యావత్ కాపు జాతికే కూడా ఈరోజు తీరని లోటు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. ఆయన గత దశాబ్దాల నుంచి కూడా కాపు బలిజలకి మరి రిజర్వేషన్ పాటించాలని చెప్పి అనేక సంవత్సరాలుగా పోరాటం చేసినటువంటి యోధుడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, వారు ఈరోజు లేని లోటు మరి ఈ రాష్ట్రానికి, ఉభయ రాష్ట్రాలకు కూడా తీరని లోటు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. అదేవిధంగా ఆయన మరణించినా కూడా ఆయన ఏ లక్ష్య సాధన కోసమైతే పోరాడినారో మనందరం కూడా ఆ లక్ష్య సాధన కోసం పోరాడి మరి కాపు, తెలగ, బలిజలకి రిజర్వేషన్ సౌకర్యం పొందేటువంటి విధంగా కూడా మనం ఏనాడైతే సాధిస్తామో ఆ రోజే ఆయన ఆత్మ శాంతిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా మనం చేసుకుంటున్నాం. కాపుల ఐక్యత ఉద్యమానికి ఊపిరి పోసిన వ్యక్తి కూడా ఆయనే ఫస్ట్. ఇంక ఎవరు వస్తారా అనేది కూడా ఇంకటి నుంచి ఆలోచించాల్సిన విషయం ఉంది. కాపులకి ఆయన పెద్ద దిక్కు ఉన్న వ్యక్తి ఈరోజు చనిపోవడం, ఈరోజు టీవీలో చూస్తూ ఉంటే నిజంగా ప్రతి ఒక్కరికి కంట్లో నీళ్ళు రావడమే. ఎందుకంటే ఆయన మానవతావాది. అలాంటి వ్యక్తి చనిపోవడం అనేది, ఇంకా 10 కాలాల పాటు చల్లగా ఉండాల్సిన వ్యక్తి అకాల మరణం చెందడం అనేది పార్టీకి కానీ, అదేవిధంగా కాపు ఉద్యమానికి కానీ తీవ్ర నష్టమని ఆయనకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ సంతాపం తెలుపుతున్నాం మా పార్టీ తిరుపతి నుంచి. పోలవరం ఎడమ కాలువ నిర్వాసితులందరికీ కూడా, భూమి కోల్పోతున్న వాళ్ళందరికీ కూడా భూమే పరిహారంగా ఇవ్వాలని ఆనాడు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆ దీక్షని భగ్నం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తే తుపాకీని ఎక్కుపెట్టుకొని దీక్షను కానీ విరమింపజేస్తే నేను కాల్చుకుంటానని ప్రభుత్వాన్ని ఎదిరించినటువంటి దీశాలి ముద్రగడ పద్మనాభం గారు. మరి ఈ సందర్భంగా వారికి మేము నివాళులు అర్పిస్తూ, విద్యుత్ రంగంలో పీఆర్సీని వెంటనే ప్రకటించి కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్స్ స్ట్రగుల్ కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. తిరుపతి లక్ష్మీపురం సర్కిల్ నుంచి నిరసనగా ర్యాలీ నిర్వహించి ఏపీ ఎస్పీడీసీఎల్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, పీఆర్సీ అమలు, కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులరైజేషన్, సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ డిమాండ్ చేసింది.
డిమాండ్లు నెరవేరే వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను కొనసాగిస్తామని స్పష్టం చేసింది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని భారత ఎలక్షన్ కమిషన్ సెక్రటరీ సంజీవ్ కుమార్ ప్రసాద్, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు, ప్రభుత్వ విప్ బాబు రాజేంద్ర ప్రసాద్, నటుడు సప్తగిరి స్వామివారిని వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఓం నమో వెంకటేశాయ. ఒక అద్భుతమైన దర్శనం జరిగింది ఈరోజు. సర్వే జనా సుఖినో భవంతు. ఎన్ని సమస్యలు ఉన్నా ఇక్కడికి వస్తే అన్ని సమస్యలు ఆ స్వామి తీర్చేస్తాడు కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సప్తగిరి. ఉన్నాయండి, నా మంచి సినిమాలు ఉన్నాయి. తప్పకుండా ఎంటర్టైన్మెంట్ చేస్తాను మిమ్మల్ని అందరినీ. సినిమాలు అనేది రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ. కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో భక్తులు హుండీ ద్వారా సమర్పించిన కానుకను లెక్కించారు. శ్రీ స్వామివారి హుండీ లెక్కింపు ద్వారా 22 రోజులకు రాబడిన ఆదాయం 1,83,98,379 రూపాయలు, బంగారం 49 గ్రాములు, వెండి 640 గ్రాములు, గో సంరక్షణ హుండీ ద్వారా 16,165 రూపాయలు, నిత్య అన్నదానం హుండీ ద్వారా 2,20,830 రూపాయలు, ఫారిన్ కరెన్సీ USA $2,373, UAE $625 దిరామ్స్, సింగపూర్ $12, మలేషియా 3 రింగిట్స్, సౌదీ 60 రియాల్స్, ఆస్ట్రేలియా $5, కెనడా $65 ఆదాయం వచ్చినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెంచల కిషోర్ తెలిపారు. ఈ హుండీ లెక్కింపులో పాల్గొన్నవారు డిఈఓ సాగర్ బాబు, ఏఈఓలు ఎస్వి కృష్ణారెడ్డి, హరిమాధవరెడ్డి, ప్రసాద్, ధనంజయ, సిఎఫ్ఓ నాగేశ్వరరావు, పర్యవేక్షకులు కోదండపాణి శ్రీధర్ బాబు, హుండీ ఇన్స్పెక్టర్ వెంకటేష్, దేవస్థానం సిబ్బంది, సేవకులు, యూనియన్ బ్యాంక్ కాణిపాకం శాఖ సేవకులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,46,500 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 13,160 రూపాయలు, వెండి 1 కేజీ ధర 2,29,600 రూపాయలు, రీటైల్ వెండి 1 గ్రాము ధర 234 రూపాయల 60 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. బంగ్లాదేశ్లో వరద బీభత్సం, 54 మంది మృతి, రోడ్డున పడ్డ 6 లక్షల మంది, ఆకలి కేకలు, ముంచెత్తిన నీరు. భారత సంతతి గర్వించదగ్గ క్షణం, సోయూజ్ నౌకలో అంతరిక్షంలోకి దూసుకెళ్లిన అనిల్ మేనన్. దేశంలోనే తొలి గ్రీన్ సిమెంట్ విప్లవం, కడపలో 3,100 కోట్ల దాల్మియా విస్తరణకు శ్రీకారం, మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన. భక్తుల రక్షణకు ఆక్టోపస్ అలర్ట్, శ్రీవారి భక్తుల భద్రతకు మాక్ డ్రిల్. ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇదేం దారుణం, నగల కోసం 65 ఏళ్ల మహిళ గొంతు కోసి హత్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నోటిఫికేషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.